హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు, ఎలా ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్లో టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ వీడియోస్ రూపంలో కమ్యూనిటీ ట్యాబ్లో బిట్స్ రూపంలో అందజేస్తున్నాను. వాటిని ఉపయోగించుకోండి. ఈరోజు వచ్చేసి విద్యా దృక్పథాల నుంచి కొన్ని బిట్స్ చూద్దాము. 21 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వీడియోను మాత్రం చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 21. 1882లో భారతీయ విద్యా కమిషన్ను నియమించిన వారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రిన్స్ ఫిలిప్, ఆప్షన్ 2 ప్రిన్స్ ఫ్రెడ్రిచ్, ఆప్షన్ 3 లార్డ్ మౌంట్ బాటన్, ఆప్షన్ 4 లార్డ్ రిప్పన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 లార్డ్ రిప్పన్. క్వశ్చన్ నెంబర్ 22. NCF 2005 ప్రకారం పిల్లల్ని వారి బాల్యపు ఆనందం నుండి వేరు చేసి వారు పొందే నిత్య అనుభవాలకు పాఠశాలలో వారు పొందే జ్ఞానానికి మధ్య గల అనుసంధానాన్ని తొలగించేది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పూర్తిగా పాఠ్యపుస్తక ఆధారిత అభ్యసనం, ఆప్షన్ 2 యాంత్రికంగా పరీక్షించడం కొరకు అభ్యసనం, ఆప్షన్ 3 జీవన నైపుణ్యాలను అభివృద్ధిపరిచే అభ్యసనం, ఆప్షన్ 4 స్వతంత్రంగా ఆలోచించుటను నిర్ణయాలను తీసుకునే నైపుణ్యాలను అభివృద్ధిపరిచే అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 యాంత్రికంగా పరీక్షించడం కొరకు అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 23. హిందూ మరియు బౌద్ధ తత్వవేత్తలిద్దరికీ కింది వాటిలో ఏ ప్రవచనాలు సత్యము? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఇరువురు గురువుకు ప్రాధాన్యతనిచ్చారు, ఆప్షన్ 2 ఇరువురు ముక్తిని నమ్ముతారు, ఆప్షన్ 3 ఇరువురు ఆత్మకు మరణం లేదని అంగీకరిస్తారు, ఆప్షన్ 4 ఇరువురు ధ్యానానికి ప్రాధాన్యతనిచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇరువురు గురువుకు ప్రాధాన్యతనిచ్చారు. క్వశ్చన్ నెంబర్ 24. డిసెంబర్ 10వ తేదీన మానవ హక్కుల దినంగా జరుపుకొనుటకు కారణం? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రపంచంలో బాలలు ఎక్కువగా పుట్టినరోజు కావడం, ఆప్షన్ 2 గాంధీ గారి జన్మదినం, ఆప్షన్ 3 ఈరోజు విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన చేశారు, ఆప్షన్ 4 ఐక్యరాజ్య సమితి పిల్లలకు సభ్యత్వం ఇచ్చిన రోజు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఈరోజు విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన చేశారు. క్వశ్చన్ నెంబర్ 25. NEP 2020 ప్రకారం ప్రారంభ బాల్య సంరక్షణ విద్యలో లేని అంశం. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఇంటి లోపల వెలుపల ఆడే ఆటలు, ఆప్షన్ 2 సంఖ్యలు లెక్కించడం, ఆప్షన్ 3 కమ్యూనికేషన్లో ప్రారంభ భాష, ఆప్షన్ 4 కంప్యూటర్ ప్రారంభ జ్ఞానం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కంప్యూటర్ ప్రారంభ జ్ఞానం. క్వశ్చన్ నెంబర్ 26. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రాథమిక తరగతులకు విద్యార్థుల సంఖ్య 150కి మించితే ఉండవలసిన ఉపాధ్యాయులు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 హెడ్ మాస్టర్ ప్లస్ 3, ఆప్షన్ 2 3 ఉపాధ్యాయులు, ఆప్షన్ 3 హెడ్ మాస్టర్ ప్లస్ 5 ఉపాధ్యాయులు, ఆప్షన్ 4 హెడ్ మాస్టర్ ప్లస్ 1:40 అంటే 40 మందికి ఒక ఉపాధ్యాయుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 హెడ్ మాస్టర్ ప్లస్ 5 ఉపాధ్యాయులు అంటే 30 మందికి ఒక ఉపాధ్యాయుడు. 150కి మించితే హెడ్ మాస్టర్ని మినహాయింపు. ఒకవేళ 200కి మించి విద్యార్థులు ఉంటే 1:40 తీసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 28. క్రింది వాటిలో NCTE కార్యకలాపం కానిది?
ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఉపాధ్యాయ విద్యకు సంబంధించి పరిశోధనల నిర్వహణ. ఆప్షన్ 2 ఉపాధ్యాయ నియామకం చేపట్టుట. ఆప్షన్ 3 సెమినార్లు సర్వేలు నిర్వహించుట. ఆప్షన్ 4 ఉపాధ్యాయ సమర్థత పెంపొందించుటకు కృషి చేయుట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఉపాధ్యాయ నియామకం చేపట్టుట. NCTE కార్యకలాపం కానిది. క్వశ్చన్ నెంబర్ 29. ఈ క్రింది వానిలో సమ్మిళిత పాఠశాల ప్రతిబింబించినది ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 విద్యార్థుల వైవిధ్య అవసరాలను తీర్చే భిన్న వ్యూహాలను మనం అనువర్తింపజేస్తామా? క్వశ్చన్ నెంబర్ 2 విద్యార్థులందరకు నేర్చుకునే సామర్థ్యం ఉందని విశ్వసిస్తున్నామా? ఆప్షన్ 3 నేర్చుకునే వాతావరణాన్ని కల్పించేందుకు మనం ఒక టీం మాదిరిగా పనిచేస్తున్నామా? ఆప్షన్ 4 ప్రత్యేక విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేందుకు సాధారణ విద్యార్థుల నుండి సరైన రీతిలో ప్రతిస్పందించడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రత్యేక విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేందుకు సాధారణ విద్యార్థుల నుండి సరైన రీతిలో ప్రతిస్పందించడం. క్వశ్చన్ నెంబర్ 30 విద్యా ధృవాలని జత చేయండి. ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి విద్యా ధృవాలను జత చేయండి. క్వశ్చను ఒకటి వచ్చేసి ఏకధ్రువ ప్రక్రియ, 2 ద్విధ్రువ ప్రక్రియ, 3 త్రిధ్రువ ప్రక్రియ. ఓకే, ఈ పక్క వచ్చేసి ఏ జాన్ ఆడమ్స్, బి ఇది పురాతనమైనది, ఆప్షన్ సి జాన్ డూయి, ఆప్షన్ డి ఫ్రోబెల్, ఆప్షన్ ఈ సోక్రటీస్. ఆప్షన్స్ వచ్చేసి ఏబిసి, ఆప్షన్ 2 వచ్చేసి బిఏసి, ఆప్షన్ 3 వచ్చేసి ఈడిసి, ఆప్షన్ 4 వచ్చేసి ఈఏడి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బిఏసి. అంటే ఒకటి ఏకధ్రువ ప్రక్రియ వచ్చేసి ఇది పురాతనమైంది. బి ఆన్సర్ ఒకటవ దానికి ఇది పురాతనమైంది. 2 వచ్చేసి ద్విధ్రువ ప్రక్రియ, దానికి వచ్చేసి జాన్ ఆడమ్స్. 3 వచ్చేసి త్రిధ్రువ ప్రక్రియ వచ్చేసి సి జాన్ డూయి. కాబట్టి ఆప్షన్ 2 బిఏసి. స్టూడెంట్స్, ఇటువంటి మంచి బిట్స్ మీకు అందజేస్తాను వీడియోస్ రూపంలో. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.